హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పిచ్చుకగూడు. రచయిత గోగినేని మణిగారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించాడతను. నీతి నిజాయితీ అతడి ట్యాగ్లైన్. నీతి తప్పినవాడు రాజకీయాల నుంచి వైదొలగాలన్నది అతడి నిర్ణయం. అనుకున్న విధంగానే రాజకీయాల్లో రాణించాడు. మినిస్టర్ అయ్యాడు. కొడుకు ఎదుగుదల ఆశయాలు చూసి కన్న తండ్రి తెగ మురిసిపోయాడు. కొడుక్కి మద్దతుగా ఓ రాజకార్యం మీద బయలుదేరాడా తండ్రి. ఆ ప్రయాణంలో అతడు అద్భుతాన్ని చూశాడు. ఏమిటది? వాళ్ళకి దానికి ఏమిటి సంబంధం? సీతాపురంలోని మా పిచ్చుగుడికి పునఃప్రవేశ సందర్భంగా మన చిన్ననాటి స్నేహబంధాన్ని ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. అందరి చిరునామాలు, ఫోన్ నంబర్లు వెనుక పేజీలో రాస్తున్నాను. మీరంతా సంప్రదించమని. ఈ ఉత్తరం అందిన వారం 10 రోజుల తరువాత ఎప్పుడైనా సరే అందరూ ఒక్కసారిగా కానీ లేక కొందరుగా కానీ మీ వీలును బట్టి ఆలోచించుకొని రాకపోకల సమాచారాన్ని నాకు కొంచెం ముందుగా తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేయగలిగే సావకాశం ఉంటుందని మనవి చేస్తున్నా. 3-4 రోజులు బాలస్మృతులను నెమరవేసుకుంటూ మనమందరం ఆనందంగా గడపాలనే నా కోరికే ఈ పిలుపుకు ముఖ్య కారణం. మన సమావేశం మనకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించే టానిక్లా పనిచేస్తుందనే నమ్మకంతో తప్పక హాజరవుతారని ఆశిస్తున్నాను. ఇట్లు ఇప్పటి మాధవరావు, ఒకప్పటి మీ మధు. ఆ ఉత్తరం చదవగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడప్పుడు ఫోన్లో పలకరించుకోవటమే కానీ ఉత్తరాలు అలవాటు లేదు. అందుకే వాడు ఉత్తరం రాయటం కొత్తగా ఉంది. వెనుక పేజీలో ఉన్న మా స్నేహితుల వివరాలు చూశాను. ఆ 6గురిలో 4 మా సీతాపురానికి చెందిన వాళ్ళమే. మిగతా 2 పక్క ఊరి వాళ్ళు. మా అందరి హై స్కూల్ చదువు మాకు దగ్గరలో ఉన్న బస్తీలో జరిగింది. మధు ఒక్కడే మా ఊరిలో వ్యవసాయం చూసుకుంటున్నాడు కానీ మేము మాత్రం ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో తిరిగి వేరే చోట్ల స్థిరపడ్డాం. మధు కూడా భార్య చనిపోయాక హైదరాబాద్లో ఉంటున్న కొడుకు దగ్గరికి మకం మార్చాడని తెలుసు. మరి మళ్ళీ ఇన్నేళ్ల తరువాత సొంతూరికి ఎందుకు చేరినట్లు? ఏదో కొత్తగా గృహప్రవేశం చేస్తున్నట్టు మమ్మల్ని పిలవటంలో సరదాగా గడపాలనే కోరిక కాకుండా ఇంకేదైనా ఉద్దేశం ఉందా? 4-5 పెద్ద మండువా లోగులని పిచ్చుగూడు అని ఎందుకు అంటున్నాడో. మా వాళ్లతో కలిసి తరువాత మళ్ళీ వెళ్ళొచ్చు కానీ ముందుగా నేనొక్కనే వెళ్ళి నా సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనే ఆతృతలో వెంటనే బయలుదేరాను. 4 గంటలు ప్రయాణమే కాబట్టి ఇబ్బంది ఏమీ లేకపోయింది. నన్ను చూడగానే మధు ఆప్యాయంగా ఆహ్వానించాడు. నేనొక్కనే ముందుగా వచ్చిన కారణం చెబుతూ నా సందేహాల చిట్టా విప్పబోతుంటే అవన్నీ తరువాత మాట్లాడుకుందాం అంటూ దాటవేశాడు. ఆ ఇంట్లో వాడొక్కడే ఉంటున్నా అనుకున్న నా అంచనా తప్పింది. 5-6 పైనే కనిపించారు. పండుటాకుల్లా ఉన్న దంపతుల్ని పెద్దమ్మ పెదనాన్న అని, 2 నడివయసు స్త్రీలని అక్క అత్తయ్య అని, ఒక అమ్మాయిని మేనకోడలని, 10-12 ఏళ్ల పిల్లాన్ని మనవడని పరిచయం చేశాడు. నేను స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్య అని చెప్పిన ఆవిడ మా ఇద్దరికీ ప్లేట్లో వేడివేడిగా చల్లపునుకులట తెచ్చిచ్చారు. ఇష్టంగా తింటుంటే ఆవిడ మా దగ్గరే కూర్చొని తృప్తిగా ఇంకొంచెం అని కొసరి వడ్డించారు. ఆ ఆప్యాయత వల్లనో లేక చాన్నాళ్లకు స్నేహితుడితో కలిసి తింటున్నందువల్లనో కానీ అవి చాలా రుచిగా అనిపించాయి. కాసేపటికి వాతావరణం బాగా చల్లబడిపోయింది. ఇద్దరం నడుచుకుంటూ మా ఊరి ఏటిగట్టు మీదున్న రావి చెట్టు చుట్టూ ఉండే సిమెంటు చాస్టా మీద కూర్చున్నాం. చాన్నాళ్ళ తరువాత సొంత ఊరిలో అడుగుపెట్టిన వాళ్ళెవ్వరి మనసైనా మధురమైన బాలస్మృతులతో మైమరిచిపోవటం సహజమే. సాయంకాలపు చల్లగాలికి చెట్టు నీడన చిన్ననాటి స్నేహితుడి చెంత కూర్చొని ఏటి అలల్ని చూస్తుంటే ఏదో పరవశం చుట్టుముట్టినట్టయింది. 2 క్షణాల మౌనంగా ఉండిపోయాను. కాసేపటి తరువాత మధు నా వైపు చిరునవ్వుతో చూసి కథ మొదలుపెట్టమంటావా అన్నాడు. నేను కొంచెం ఆశ్చర్యంగా కథ అన్నాను. నేను మళ్ళీ మన ఊరికే ఎందుకు చేరాను వగైరా విషయాలన్నీ వివరిస్తే అదో చిన్నపాటి కథలానే ఉంటుందనిపించి అలా అన్నాడు. నేను కూడా సరే మొదలుపెట్టు. నేను ముందుగా చెప్పా పెట్టుకుంటా పెరగెత్తికి వచ్చింది కూడా అది తెలుసుకోవడానికే కదా అన్నాను. మధు మొదలుపెట్టాడు. నేను ఇక్కడే వ్యవసాయం చూసుకుంటూ ఉండిపోతే మా అబ్బాయి మాత్రం చదువు పూర్తయ్యాక ఉద్యోగం చెయ్యకుండా వ్యాపారం మొదలుపెట్టాడని నీకు తెలుసుగా. మన ఊరివాడివే కాబట్టి నీకు మా కుటుంబం గురించి చాలా విషయాలు తెలుసు.
అయినా ఒక వరుసలో నాకు గుర్తుకొచ్చినవన్నీ చెప్పుకుంటూ పోతాను, విను. మా వాడికి వ్యాపారం కలిసొచ్చి బాగా సంపాదించగలిగాడు. నిజాయితీపరుడనే పేరు తెచ్చుకోవటం వల్లనే బిజినెస్లో బాగా రాణించగలిగాడని నేను అనుకుంటున్నాను. తనకి తోచినట్టు కొంతమందికి సహాయాలు చేస్తుండేవాడు. ఐశ్వర్యం కలిగాక అధికారము కావాలనే కోరిక పుడుతుందేమో, అందుకే వాడు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నానని నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. అయితే మామూలుగానే చక్కగా వ్యాపారం చేసుకుంటూ సుఖంగా ఉన్నావు, రాజకీయాల బురదలోకి దిగటం ఎందుకురా, నీలాంటి వాళ్ళు నెగ్గుకు రాలేరు అన్నాను. వాడు కూడా అంతే అన్నట్లుగానే, అందరూ అలా అనుకుంటే ఎలా నాన్న, సమర్థులు నిజాయితీపరులు రాజకీయాల్లోకి వస్తేనే కదా సమాజం బాగుపడుతుంది అన్నాడు. ఆ తరువాత ఇంకో మాట కూడా అన్నాడు. నమ్మిన సిద్ధాంతాలను వదులుకోవలసిన పరిస్థితులు వస్తే నేను తాతగారిలాగే అప్పుడు రాజకీయాల నుండి తప్పుకుంటాను, అలా అని నీకు మాటిస్తున్నా. వాడు ఆ మాట అన్నందుకు నిజంగానే నాకు చాలా సంతోషమేసింది. మా నాన్న రాజకీయాలలో ఉండి సొంత భూముల్ని కొని అమ్మి పారేశారే గాని అదనంగా పైసా కూడా సంపాదించుకోలేదు. ప్రజల కోసమే పనిచేశారు. ఎన్ని పదవులు నిర్వహించినా అధికార దుర్వినియోగానికి, కుటుంబ ప్రయోజనాలకి పాల్పడలేదు. పగవాళ్ళు కూడా ఆయన నిజాయితీని శంకించలేని విధంగా జీవించారు. మా వాడు మళ్ళీ మా నాన్నలా అంత మంచి పేరు తెచ్చుకోగలడని నాకు ఆ క్షణంలో నమ్మకం కుదిరింది. వాడు తాతగారి వారసత్వాన్ని అందుకుంటున్నందుకు గర్వంగా, ఆనందంగా అనిపించింది. వాళ్ళమ్మ చనిపోయినప్పుడు నన్ను తన దగ్గరికి వచ్చేయమని అడిగాడు. అమ్మున్నప్పుడు 10 మంది వస్తూ పోతూ ఉండేవారు కాబట్టి ఇల్లు సందడిగా ఉండేది. ఇప్పుడు మీరొక్కరే ఇక్కడ ఉండలేరు. అక్కడైతే మేమందరం ఉంటాం. ఆ పైన ఎప్పుడూ 10 మంది వస్తూ ఉంటారు. మీకు కాలక్షేపము బాగుంటుంది. వ్యాపారంలో, రాజకీయాల్లో మీ సలహాలు, సూచనలు అందుతాయి కాబట్టి నాకు కూడా బాగుంటుంది అన్నాడు. వాడు చిన్న వయసులోనే రాజకీయాలలోకి ప్రవేశించిన కొద్ది కాలానికే మంత్రి పదవి పొందగలిగాడు. వాడికి వెన్నుదన్నుగా ఉండి నా సలహా సహకారాలతో ఎంతో కొంత సాయం చేయటం నా బాధ్యతగా అనుకొని మరో ఆలోచన లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇక్కడ ఉన్న కొద్దిపాటి పొలాలను కౌలుకిచ్చేసి అన్ని ఆస్తిపాస్తుల్ని వాడికి అప్పగించేసి నిశ్చింతంగా ఉన్నట్టు భావించాను. 4 అంతస్తుల ఇంద్రభవనం లాంటి ఇంట్లో మనవలతో, వచ్చే పోయే వాళ్ళతో నాకు రోజులు బాగానే గడిచిపోతున్నాయి అనుకుంటుండగా ఏదో జరిగిందనిపించింది. ఆ వాతావరణం నాకు సరిపడక నా మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు అయ్యింది. నా కొడుకే నాకు కొత్తగా అనిపించేవాడు. వాడి ఇంటి పద్ధతులు, ప్రవర్తన అన్నీ నాకు విడ్డూరమే. తరాలు అంతరం వల్ల ఇప్పటి పరిస్థితులకు నేనే సర్దుకోలేక అశాంతితో మదనపడుతున్నానా అని ఆలోచించేవాణ్ణి. మొదట్లో నేనేం చెప్పినా మా అబ్బాయి మౌనంగా వినేవాడు. అయితే ఆ మాటలు లక్ష్య పెట్టడం లేదని నాకు తరువాత తెలిసొచ్చింది. రాను రాను నేనేదైనా చెప్పబోతే, మీకెందుకు నాన్న ఈ విషయాలు, విశ్రాంతిగా కూర్చోండి అని శుతిమెత్తగా బదులిచ్చేవాడు. క్రమేపీ ఆ మాట ఒక ఆర్డర్లా ధ్వనించడం మొదలయ్యింది. ఇంట్లో కానీ బయట కానీ ఏ చిన్న తంతుకైనా అత్యంత అట్టహాసం, ఆడంబరం తప్పనిసరి. మారిన రోజులు, పరిస్థితులను బట్టి అందరిది అదే బాట కదా అనుకున్నానే గాని తప్పు అనుకోలేదు. ధృతరాష్ట్రుడిలా పుత్రప్రేమతో వాడి చర్యల్ని సమర్థిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాను. అలవాట్లలో ఉండే ఆడంబరానికి నాకు అభ్యంతరం లేకపోయింది గాని నైతిక విలువలకు తిలోదాకాలిస్తున్నట్టు అనుమానం రాగానే తల్లడిల్లిపోయాను. హెచ్చరించకుండా ఉండలేకపోయాను. ఇవి మునుపటి మీ రోజులు కావు నాన్న. ఎలా సంపాదించినా సరే డబ్బున్నవాడి మాటే చెల్లుబాటు అవుతుంది. మనిషి బ్రతకడానికి తిండి, నిద్ర ఎలా అవసరమో రాజకీయాల్లో మనుగడకి డబ్బు, లౌక్యం రెండూ అవసరం. నలుగురు నడిచే దారిలోనే మనము నడవాలి గాని నేనొక్కన్నే మడికట్టుకొని కూర్చుంటాం అంటే కుదరదు అని నిక్కచ్చిగా నాకే ఎదురు బోధించాడు. ఆ తరువాత నా జోక్యం కూడదనే విషయం నాకు తెలియజెప్పినట్లుగా నన్ను 4వ అంతస్తులో ఉన్న మూల గదిలోకి తరలించారు. నా ఆరోగ్యానికి విశ్రాంతి అవసరమైన నెపంతో నేను నలుగురి మధ్యలోకి రాకుండా అలా నిషేధం విధించాడు. పైకి కనిపించని సంకెళ్లతో నాకు నచ్చని, నాకు రుచించని వాతావరణంలో నేను బందీనయ్యాను. ఆ రోజుల్లోనే మా అబ్బాయి నాకో పని అప్పగించాడు. తన వ్యాపార మిత్రుడు ఏదో ఊళ్ళో ఒక రైతుతో పొలం కొనుగోలు విషయంగా ఒప్పందం కుదుర్చుకున్నాడట. కానీ తరువాత తన కుటుంబ సభ్యులకి ఇష్టం లేదంటూ
అమ్మకానికి అభ్యంతరం చెప్పాడట. ఆ అన్యాయాన్ని సరిదిద్ది మిత్రుడికి సాయం చెయ్యాలని మా వాడు తన అనుచరులతో ఒక పథక రచన చేశాడు. తన అనుచరులతో కలిసి నన్ను ఆ ఊరికి వెళ్ళమని మా అబ్బాయి నాకు పురమాయించాడు. అసలు విషయం ఏమిటంటే ఎవరూ వివరించకపోయినా నాకు అర్థమైంది. వాడి జన్మకి ₹1,00,000 కళ్ళు చూడటమే గొప్ప. అలాంటిది నేను 10 లక్షలు పైనే ఇస్తుంటే కోట్లు ఖరీదు చేస్తుందంటూ నా డబ్బు తీసుకోవటానికి బెట్టు చేస్తున్నాడు. ఆశకు అంతుండాలి. ఏమీ ఇవ్వకుండానే ఊడలాక్కుంటే సరి. అప్పుడు వాడి బతుకేమిటో వాడికి అర్థమవుతుంది. మంచికి రోజులు కావు. అమ్మా బాబు అంటే మాట వినరు అంటూ మా అబ్బాయి వ్యాపారమిత్రుడు శివాలెత్తటం విన్నాను. కనుకనే నాకు విషయం ఏమిటో తెలిసింది. దౌర్జన్యంగా కబ్జా చేశారన్నమాట. ఇదే అన్యాయం అంటూ మా వాడితో వాదనకు దిగాను. ఇందులో నీకెంత లాభం వస్తుందని నిలదీశాను. అలాంటి పనిలో నన్ను పాలు పంచుకోమనటం సిగ్గుచేటని చిరాకు పడ్డాను. ఆ స్నేహితుడికి చాలా పలుకుబడి ఉందని, అతనికి మాట సాయం చేస్తే వచ్చే ఎన్నికల్లో అతని ఊరి ప్రజల ఓట్లన్నీ గంపగుత్తుగా తనకే పడతాయని నిజాయితీగా చెప్పేశాక తరువాత మళ్ళీ సర్దుకున్నాడు. మీరక్కడికి వెళ్తే మంత్రిగారి ప్రమేయం ఉంది కాబట్టి తమకి అన్యాయం జరగదని ఆ రైతు కుటుంబం నమ్ముతుంది. నా స్నేహితుడు కూడా వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్లకు సమ్మతమైనట్లుగా మంచి ధర ఇస్తానని అంటున్నాడు. ఆ ప్రయత్నానికే వీళ్ళు వెళ్తున్నారు అన్నాడు. ఆ మాటలు నమ్మానో లేదో నాకు తెలియదు కానీ ప్రయాణం మాత్రం తప్పనిసరి అని నాకు అర్థమైంది. ఒక వ్యాను, కారులో 10 మంది బయలుదేరాం. దారిలో ఏదో వాగు పొంగి దారికి ఆటంకం ఏర్పడింది. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఆ ఊరికి చేరుకోవటానికి చుట్టూ తిరిగి వెళ్లే మార్గం ఉందని ఎవరో చెబితే అందరినీ కనుక్కుంటూ కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టాం. అందరికీ ఆకలిగా అనిపించింది. మధ్యలో ఏదో ఊరిలో ఆగాం. దారిన పోతున్న ఒక ఆయన ఆపి ఇక్కడ భోజనానికి ఏదైనా అని అంటుండగానే ఇటు రండి అని ఎవరో ఒక ఆయన పిలిచాడు. మీరు పొరుగురు వాళ్ళా? దూరం నుండి వస్తున్నారా అని ప్రశ్నించి పాపమ్మ గారి అన్నప్రసాదశాల అని బోర్డు పెట్టి ఉన్న ఇంట్లోకి మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఎవరినో గట్టిగా అరిచి పిలిచి మా భోజనాల సంగతి చూడమని పురమాయించి అతను హడావిడిగా వెళ్ళిపోయాడు. అక్కడ ఏమున్నాయో తెలుసుకొని ఆర్డర్ ఇవ్వాలనుకుంటుండగానే ఒక అతను చకచకా 2-3 బల్లల మీద అరిటాకులు పరిచి వేడివేడి పదార్థాలని వడ్డించేశాడు. అందరూ ఆకలితో ఉన్నారేమో ఆవురావురుమంటూ తినేశారు. నేను అతనితో బిల్లు సంగతి ప్రస్తావించేసరికి అతను నవ్వి, మీరు చాలా దూరం నుంచి వచ్చారు కాబోలు, ఇక్కడ రేట్లేమీ ఉండవండి. మా ఊరి వాళ్ళైతే తమకు తోచినంత ఆ హుండీలో వేస్తారు. పొరుగు ఊరు వాళ్ళు అయితే అతిథి మర్యాదగా భోజనం పెడతాం గాని డబ్బులేమీ తీసుకోమండి అన్నాడు. నేను విస్తుపోయాను. అలా ఉచితంగా పెడితే మీకేం లాభం వస్తుంది అని అడిగాను. మీరు తృప్తిగా తిని ఆకలి తీరి ఆనందించారు కదా, ఆ ఆనందమే మేం పొందే లాభం. డబ్బు కంటే అలాంటి ఆనందమే గొప్పదని ధర్మన్న గారు మా ఊరి వాళ్ళందరికీ బాగా నూరిపోసారండి అంటూ మళ్ళీ నవ్వాడు. ధర్మన్న గారు ఎవరు, ఏమిటి అని అతన్ని అడిగితే చాలా వింత విషయాలే చెప్పాడు. ఆ ఊరి పేరు ధర్మపురం. ఊరి పెద్ద పేరు ధర్మారావు. ఊళ్ళో ఉన్న భూములన్నీ ఆయనవే. అయితే చాలా సంవత్సరాల క్రిందట ఆయన ఆ భూముల్ని ఊరికి చెందిన ఉమ్మడి ఆస్తిగా ప్రకటించేశారట. వ్యవసాయం పనులు ఇతరాత్రవి అన్నీ విభజించుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారట. మేం కార్లు ఆపిన చోట ఒక పెద్ద చావడి ముందు గోపన్న గారి పశు సంరక్షణశాల అని బోర్డు ఉండటం చూశాను. దాని సంగతి ఏమిటని వాకాబు చేశాను. అది ధర్మన్న గారే ఏర్పాటు చేశారని అతను చెప్పాడు. వట్టిపోయిన ఏ పశువుని కబేలాలకి ఇవ్వకుండా అక్కడ అప్పచెబితే వాటికి జీవితాంతం పోషణ జరుగుతుంది. ఆ ఊళ్ళో పశువులకి కూడా సహజ మరణమే గాని వాటిని వధించటం నిషిద్ధం. ఈ సమాచారం అంతా వినేసరికి నాకు నిజంగా అద్భుతంలా అనిపించింది. నాతో వచ్చిన వాళ్ళందరినీ కారులోనే కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను ధర్మన్న గారిని కలవటానికి వెళ్ళాను. మాకు వడ్డన చేసిన అతను నా గురించి ధర్మన్న గారికి చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటే ఆ ఇంటి ముందున్న చెట్ల నీడలో మంచం మీద కూర్చున్నాను. ఆ ఇంటిని పరిసరాల్ని నేను ఆశ్చర్యంగా చూస్తుంటే ఆయన నవ్వుతూ, ఇంతకీ విషయం ఏమిటి అని అడిగారు. ఊరంతటికీ ధనవంతులైన మీరు ఇంత చిన్న పిచ్చుగూడు లాంటి ఇంట్లో ఉండటం ఆశ్చర్యంగా ఉంది అన్నాను. ఆయన మళ్ళీ పెద్దగా హాయిగా నవ్వారు. నాకు పిచ్చుకలంటే చాలా ప్రేమ. ఎందుకో నాకే సరిగ్గా తెలియదు.
మా ఇంటి చుట్టూ ఉన్న ఈ చెట్లల్లో చాలా పిచ్చుగూళ్ళున్నాయి. ఏ ఇంటి పరిసరాలలో ఎక్కడ కనిపించనన్ని పిచ్చుకలు ఇన్ని ఇక్కడ ఉండటం నా అదృష్టం అనుకుంటాను. ఉదయమే నిద్ర లేవగానే పిచ్చుకమ్మలు కిచకిచలు కబుర్లు వినటం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విషయాలేవీ తెలియకుండానే మీరు మా ఇంటిని పిచ్చుగూడు అనటం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఒక్క నిమిషం ఆగి ఆయనే మళ్ళీ అన్నారు. పిచ్చుక చిన్న ప్రాణి. పుల్లా పుడక ఏరుకొచ్చి తన కష్టంతో తనకు సరిపోయేంత చిన్న గూడు కట్టుకుంటుంది. పిచ్చుక నిరాడంబరతకు చిహ్నం అన్నమాట. అందుకే నాకిష్టం అనుకుంటా. ఏ మనిషి అయినా పిచ్చుకను ఆదర్శంగా తీసుకుంటే జీవితం సమస్యలమయం కాకుండా సుఖంగా సాగిపోతుంది. విలాసాలు ఆడంబరాల పట్ల మోజు పెంచుకోవటం వల్లే మనుషులు దారి తప్పుతున్నారేమో అనుకుంటాను. అందుకే ఎన్ని అడ్డదారులైనా తొక్కి డబ్బు సంపాదించుకుంటున్నారు అంటూ నిట్టూర్చారు. నేను అంగీకరిస్తున్నట్లుగా తలూపాను. మేమిద్దరం మా మనవడితో కలిసి మేం 3 పిచ్చుకలం ఈ గూడులో ఉంటున్నాం. మాకు ఈ మాత్రం సరిపోదా? ఇంకా పెద్ద గూడు ఎందుకండి? అవసరానికి మించి అదనంగా ఏదీ ఉండకూడదనేదే నా సిద్ధాంతం అంటూ నా వైపు చూసి, మీరేదో అభిమానంగా నన్ను పలకరించాలని వస్తే నేనేదేదో చెప్పుకుపోతున్నాను అన్నారు. కాదు కాదు, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి కానీ, లేకపోతే మీలాంటి వ్యక్తి ఇలాంటి ఊరు ఉందని ఎవరైనా వచ్చి నాకు చెబితే నేను నమ్మేవాణ్ణే కాదు. మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితోనే ఇక్కడికి వచ్చాను. భోజనం చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయినా కానీ రేపైనా మళ్ళీ మీ వివరాలు తెలుసుకోవటానికి వచ్చేవాణ్ణి. మీ గురించి, మీ ఊరు గురించి వివరంగా చెప్పండి. నలుగురున్న కుటుంబాన్ని ఒక్క మాట మీద నడిపించడమే కష్టం. అలాంటిది ఇంతమంది ఊరు ప్రజల్ని ఒక్క తాటు మీద ఎలా తేగలిగారు? ఇది నాకు చాలా వింతగా ఉంది.